డాన్ మీడియాకు స్వాగతం. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు. ఆస్పత్రిని అణువణువునా పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్, వారితో పాటుగా పాల్గొన్న ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు. టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై సంబంధిత అధికారులను నిలదీసిన మంత్రి. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆసుపత్రిలో ఎక్కడా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనపడకూడదని స్పష్టం చేశారు. ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి వర్గాలపై అసహనం వ్యక్తం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకూడదన్నారు. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక మగవారికి, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు సమర్థంగా అందేలా చూడాలని సూచించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు. నెల రోజుల్లో ఆస్పత్రిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తన ఆకస్మిక పర్యటనలో ఆసుపత్రిలో వివిధ విభాగాలని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్పులకు కీలక సూచనలు చేశారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.